హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనండి హేమని. నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే స్పైడర్ ప్లాంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. దీన్ని స్పైడర్ ప్లాంట్ అంటాం. చూడండి, ఈ లీవ్స్ చూసారా ఎలా ఉన్నాయో? ఇదిగో చాలా అందంగా ఉంటుందండి. ఈ ప్లాంట్ వల్ల ప్రయోజనం ఏంటంటే ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది ఎక్కువగా, అలాగే అందంగా కూడా ఉంటుందండి. జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో ఈ మొక్కకి ఫ్లవర్స్ వస్తూ ఉంటుంది. ఇదిగా పప్స్ ఇలా వేలబడి ఉంటాయండి. ఇలా వచ్చే వాటిని పప్స్ అనాలి దీన్ని. ఇదిగో ఇలాగ కిందకి కాడలాగా వస్తుంది కాండము. దీనికి ఇలాగ మొక్కలు వస్తాయండి. ఇదే మొక్క, ఈ స్టెమ్ తీసుకెళ్ళి ఇది మామూలుగా వాటర్లో పెట్టేసిన, లేదనుకో మట్టిలో కుక్కేసిన ఈ ఈ ప్లాంట్ వచ్చేస్తుంది. చాలా ఈజీగా వస్తుందండి. 1 వీక్ నుంచి 10 డేస్లోని ఈ ప్లాంట్ త్వరగా వేగంగా వచ్చేస్తుంది. చూడటానికి చాలా అందంగా ఉంటుందండి. ఎక్కువ టెంపరేచర్లో పెట్టకూడదండి, అలాగే డార్క్ ప్లేస్లో కూడా పెట్టుకోకూడదు. ఈ ప్లాంట్ని లైట్గా టెంపరేచర్ ఉండే ఏరియాలోనే మాత్రమే ఉంటుంది. వాటర్ ఎక్కువగా వేయక్కర్లేదండి. 4 డేస్కి అలాగే 3 డేస్కి అలా వేస్తే చాలు. 3-4 డేస్లోని ఆ గ్యాప్లోని మనం వాటర్ పోస్తే చాలు. దీనికి ఎక్కువగా వాటర్ అవసరం లేదు. చూడండి, ఇలాగ కాడలాగా వస్తుందండి. జనవరి, ఫిబ్రవరిలోని కాడలాగా వస్తుంది దీనికి. ఇదే లోపల వస్తుందండి. ఇలాగ సన్నంగా పైకి వెళ్తుంది. చూసారా? దీనికి ఫ్లవర్స్ వస్తాయండి, చాలా అందంగా ఉంటాయి. బటన్ ఫ్లవర్స్ వస్తాయి, చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయండి. వైట్గా వస్తుంది. జనవరి, ఫిబ్రవరిలో ఈ మొక్క మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, స్పైడర్ ప్లాంట్ గురించి కొద్దిగానే ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్.